Dance with me. Back and forth. Move my body back and forth. Move my body back and సో మనమైతే ఈ సఫారీ వరల్డ్ డే 1లోనే అంటే ఒకే రోజునే మనము ఒక వ్లాగ్ని 2 పార్ట్స్ కింద చేసుకున్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద వ్లాగ్స్ అయితే మనకొద్దు. ఇప్పుడైతే మనము సఫారీ వరల్డ్లో స్పై వార్ అనే రియాలిటీ షోకి వచ్చినాం అనమాట. ఈ రియాలిటీ షో అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వ్లాగ్ అందరూ మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే చివరిలో సూపర్గా ఉంటుంది. నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పున్నాను, ఈ రియాలిటీ షో తర్వాత వండర్ఫుల్ అయినటువంటి డాల్ఫిన్ షో, ఆ తర్వాత వచ్చేసి నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా, మనం వచ్చేసి మన ఓన్ వెహికల్లో వచ్చి సఫారీకి వెళ్తాం అనమాట. యూజువల్లీ ఏంటి అక్కడ యానిమల్స్ అన్ని ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి అనమాట. చక్కగా ఓపెన్ ప్లేస్లో అవి తిరుగుతూ ఉంటాయి. అండ్ మన వెహికల్స్ దగ్గరికి వస్తాయి, మన వెహికల్స్ పైన ఎక్కుతాయి. అండ్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. ఈవెన్ నేను కూడా లైఫ్లో ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇలాంటి ఫెసిలిటీ మాక్సిమం మన ఫారిన్ కంట్రీస్లో అయితే చూడగలం అనమాట. అంటే మన వెహికల్ అంటే మన కార్లో మనం వెళ్ళి సఫారీ చేయడం అనేది ఇండియాలో అయితే దాదాపుగా నాకు తెలిసి లేదు. ఎక్కడన్నా ఉందేమో నార్త్ ఇండియా సైడ్ అయితే నాకు కరెక్ట్గా అయితే ఐడియా లేదు. సో మీరు లాస్ట్లో చూస్తే చాలా 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 బాగుంటుంది. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే మిస్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి ఒక రియాలిటీ షో స్టార్ట్ అయిపోయింది చూడండి. అంటే మనకి స్పైడర్ మ్యాన్, బ్యాట్స్మెన్ అదంతా ఎలా ఉంటుందో ఇది వచ్చేసేసి ఒక రియాలిటీ షో. ఇక్కడ నుంచి మీరు ఈ రియాలిటీ షోని చూస్తూ ఎంజాయ్ చేయండి. చివరి వరకు అయితే మిస్ చేయకుండా ఈ వ్లాగ్ని అయితే చూడండి. రియాలిటీ షో చూసారుగా, చాలా చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ షో అయితే జరుగుతుంది అనమాట. సూపర్గా ఉంటుంది. సో మనం వచ్చేసి 45 మినిట్స్ ఒక షోని అయితే పెట్టలేము కదా. సో ఇంపార్టెంట్ క్లిప్స్ మాత్రం పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు వచ్చేసి లంచ్ బ్రేక్ అనమాట. ఈ లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాతే మనకు వచ్చేసేసి డాల్ఫిన్ షో ఉంటుందంట. సో ఈ లోపలైతే ఇక్కడైతే ఈ బర్డ్స్ చూసి ఎంజాయ్ చేయండి. చాలా 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 బాగున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. ఎన్ని ఉన్నాయో చూడండి ఆ బర్డ్స్. అండ్ ఇక్కడ పాపం ఈ చింపాంజీని ఎవ్వరూ పట్టించుకోవట్లా. నన్ను ఎవరన్నా పట్టించుకోండిరా బాబోయ్ అంటూ చూస్తుంది. ఇదిగో దిగాలుగా ప్లీజ్ మేము బయటకు వస్తాం, తీసుకెళ్ళిపోండి ఈ యొక్క కారాగారం నుంచి అని అవి పాపం మనల్ని జాలిగా దిగులుగా బతిమలాడుకుంటున్నాయి. అండ్ మనం వాటిని చూసుకొని జస్ట్ లంచ్ బ్రేక్ అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే ఇక్కడే మనం చక్కగా లంచ్ చేసేసుకొని సో ఇక్కడి నుంచి అయితే నెక్స్ట్ వచ్చేసేసి మనము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డాల్ఫిన్ షోకి అయితే వెళ్తామన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ వీడియోలో మీకు కావాల్సిన విషయాలన్నీ అంటే మన థాయిలాండ్, పటాయా, బ్యాంకాక్ విషయాలన్నీ చెప్తాను. ఇది వచ్చేసేసి మనకి దీనికి ఇప్పుడు మేము లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్యాకేజ్లో వచ్చాం కాబట్టి ఇట్స్ అరౌండ్ 3,500 ఆర్ సంథింగ్ మనకి టికెట్ వాల్యూ ఇండియన్ రూపీస్లో. అదే మీరు ఇండివిజువల్గా వస్తే కనుక ఆల్మోస్ట్ 4,000 దాకా అయితే పడుతుందంట ఒక టికెట్ వచ్చేసేసి. ఒక పర్సన్కి టికెట్ వచ్చేసేసి 5 years అబోవ్ కిడ్స్కి కూడా ఛార్జ్ చేస్తారు. బట్ నాట్ ఫుల్లీ ఛార్జ్డ్ ఐ థింక్ సో. పెద్దవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 4,000 రూపీస్ అయితే మనకి ఛార్జ్ చేస్తారనమాట. సో ఇక్కడికి వచ్చేసేసి చూసారు కదా, ఇది వచ్చేసేసి ఇండియన్ రెస్టారెంట్ అంట. సో ఇక్కడ వచ్చి మీకు వెజ్, నాన్ వెజ్ అయితే 2 దొరుకుతాయి లోపలే.
చాలా చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ అనమాట, మనకి మాల్స్ ఉంటుంది కదా అలాగనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే పటాయా బ్యాంకాక్ వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ చూడాలని కంపల్సరిగా ఒక ఫుల్ డే అయితే మీరైతే గనక దీనికోసం అయితే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫైనల్లీ మనం లంచ్ చేసేసుకొని మనకెంతో ఇష్టమైనటువంటి డాల్ఫిన్ షోకి అయితే వచ్చాము. ఈ డాల్ఫిన్ షోలో చూడండి, మేము లంచ్ చేసి వచ్చే లోపల ఈ జనం చూసారా కుప్పలు తెప్పలుగా పడున్నారు. ప్లేస్ అయితే లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఎండ మండిపోతోంది. మేము వెళ్ళింది డిసెంబరు, అయినా కూడా ఎండ మండిపోతుంది. సో ఇక్కడైతే మంచిగా ఏవో ఇండియన్ సాంగ్స్ పెట్టారు, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి రియల్గా విందామా మనం కూడా ఆ సాంగ్స్ని. सही जाए ना क्यों हर सुबह तू मेरी सांसों में समाए ना क्यों एक पल की भी जुदाई सही जाए ना क्यों हर सुबह तू मेरी सांसों में समाए ना आ जाना तू मेरे पास दूंगा इतना प्यार मैं कितनी रात गुजारी है तेरे इंतजार में कैसे बताऊं जज्बात ये मेरे मैंने खुद से भी సో విన్నర్ కదా, సాంగ్స్ మంచిగా ప్లే చేశారు. సో ఇక్కడి నుంచి అయితే మనకి స్టార్ట్ అయిపోయింది అనమాట, షో స్టార్ట్ అయిపోయింది. అద్దుకోండి, యా షో స్టార్ట్ అవ్వగానే మన డార్లింగ్ డాల్ఫిన్స్ ఎలా ఒక జంప్ ఇచ్చే చూసారు కదా. సో ఇక్కడ మన డాల్ఫిన్ ట్రైనర్స్ అయితే వచ్చేసారనమాట. లైక్ ఇప్పుడు డాల్ఫిన్స్తో ఏదో కుక్క పిల్లలు ఆడుకున్నట్టు ఆడుకుంటారనమాట. అసలు వీళ్ళ షో వావ్, అల్టిమేట్ షో. ఈ షో అయితే నేను దాదాపు కట్ చేయను, ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ప్రతి మూమెంట్ చాలా బాగుంటుంది అండ్ మీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు చూసినా చూడకపోయినా పిల్లలకి మాత్రం చూపించండి, ఎందుకంటే డాల్ఫిన్స్ లైక్ టైగర్స్, యానిమల్స్ అంటే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి ఈ షోలో అయితే నేను మా ప్రియాని పిచ్చగా మిస్ అయిపోయాను, ఎందుకంటే చిన్న పిల్లలకి చాలా చాలా బాగుంటుంది. అండ్ మొన్న కోరల్ ఐలాండ్ వెళ్ళాను చూసారా, అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు మా పెద్ద పాపని మిస్ అయ్యాను, ఎందుకంటే తను చాలా డేరింగ్ అండ్ డాషింగ్. నేనే చాలా పిరికిదాన్ని, ఏమీ ఆడను, ఏమీ చేయను. మా పెద్దదైతే బాగా ఆడుతుంది అనమాట. అబ్బాబ్బా ఎంత అందంగా ఉన్నాయి చూడండి డాల్ఫిన్స్. మీకు తెలుసా, ఈ షో తర్వాత మనం చక్కగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. వాటితో దగ్గరికి వెళ్ళి తాకి వాటితో ఎంచక్కా ఆడుకుంటూ మనం ఫొటోస్ దిగొచ్చు. బట్ అది సపరేట్ ఛార్జ్ చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. మనం అక్కడ లైవ్లో వాళ్ళ దగ్గర అడిగితే ఎంత ఛార్జ్ చేస్తారనేది వాళ్ళైతే చెప్తారనమాట. మేమైతే తీసుకోలేదు పిక్స్, ఎందుకంటే నేను దుబాయ్లో ఆల్రెడీ పిక్స్ తీసుకున్నాను డాల్ఫిన్స్ తోటి, అందుకని ఇక్కడైతే నేను తీసుకోలేదు. అబ్బాబ్బా ఎంత బాగున్నాయో చూడండి, ఎంత బాగా జంప్ చేస్తూ వాళ్ళు ఏది చెప్తే వింటాయి తెలుసా. ఆబ్వియస్లీ ఎంత బాగా వింటాయో. స్పెట్స్ పెట్టుకున్నాయి చూడండి డాల్ఫిన్స్, ఎంత చక్కగా స్పెట్స్ పెట్టుకొని అసలు అవి చూసారా, ఫ్యాషన్ షో చేస్తున్నాయండో ఈ స్పెట్స్ పెట్టుకొని మనందరికీ చూపిస్తున్నాయి. అసలు ఎంత నీట్గా చెప్పిన మాట వింటున్నాయి చూడండి. ఈ డాల్ఫిన్స్ లాగా మన పిల్లలు కూడా మన మాట వింటే ఇంట్లో ఎంత బాగుండో. అయినా కలలు కనడం ఎందుకులేండి, వాళ్ళ మాట మనం వినడం తప్పించి వాళ్ళు మన మాట ఎప్పుడు విన్నారు. ఇదిగోండి పైకి రండి అనగానే వచ్చినాయి, మనం పైకి రమ్మంటే ఒక గంటగా వస్తాం, నోరు మూసుకోబో అనే స్థితిలో ఉన్నారు పిల్లలు. వావ్, నడుముకు రింగ్ వేసుకొని మనం తిప్పుతాం కదా, అవి చూడండి అసలు ఎంత బాగా తిప్పుతున్నాయో. సరే, ఇక్కడి నుంచి మనం మంచి మ్యూజిక్ వింటూ షో చూద్దామా? ఎంతసేపు అని మాట్లాడుకుంటాం చెప్పండి, మ్యూజిక్ వింటూ మనం కూడా షో ఎంజాయ్ చేద్దాం, సరేనా?
చూసారు కదా, బ్యూటిఫుల్ డాల్ఫిన్ షో చూసారు కదా, ఎంత బాగుందో చూడండి ఆ షో అయితే. ఆ బాల్స్ని ఎలా పట్టుకుంటేనే చూడండి ఆ డాల్ఫిన్ జంప్ చేసి. సో ఫైనల్గా ముందుకు వచ్చాం. ఇక్కడైతే సూపర్ ఉండే మేక్ హౌస్. ఆ వైట్ కలర్లో ఉన్నది చూసారు, అది గుడ్లగోబ. అది చూసుకుంటా ముందుకు వస్తే వీడు చూడండి పిల్లను ఒళ్ళో పెట్టుకున్నట్టు పులి పిల్లను ఒళ్ళో పెట్టుకొని పాలు దాపిస్తుండే. నాకు అనిపించే పోయి అడిగితే 700 బాత్ చెప్పాడు, అంటే 2100 ఇండియన్ రూపీస్లో. అవసరమా పోరా అనుకొని వచ్చేసాను నేను పక్కకైతే అని చెప్పేసి. ఇప్పుడైతే మన సఫారీ స్టార్ట్ అయిపోయింది. అదిగోండి రోడ్డు మీద ఆల్రెడీ జీబ్రాలు చూడండి అటు నుంచి ఇటు నుంచి ఎట్లా క్రాస్ చేస్తున్నాయో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ వేల బర్డ్స్ అండి, కలర్ఫుల్ బర్డ్స్, ఎంత బాగుండే. కానీ నేను ఇక్కడ బేజారు చేసుకుంటున్న విషయం ఏంటో తెలుసా, బస్సులో ఉండటం. ఎందుకంటే మేము వచ్చేసి వంశీతో వచ్చినాం కదా, సో తను పెద్ద బస్సు మాట్లాడి ఉన్నాడు అనమాట. అది మన ఓన్ వెహికల్ అయితే మిర్రర్స్ని దించుకొని హ్యాపీగా షూట్ చేయొచ్చు. అవి అయితే యాక్చువల్గా మన పక్కనే, మన బస్సు పక్కనే ఉన్నాయన్నమాట యానిమల్స్ అన్నీ కూడా. నేనైతే చాలా మిస్ అవుతున్నా మన ఓన్ వెహికల్లో వెళ్ళడం అయితే కనుక. ఇక్కడ చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయి చూడండి, సూపర్ ఉండే. అండ్ ఫైనల్గా మన రాజ్యానికి కింగ్ అయినటువంటి సింహరాజు వచ్చేసాడు అనమాట. బస్సు పక్కనే ఉన్నాయి తెలుసా అనుకొని. కాకపోతే బస్సు నుంచి కరెక్ట్గా షూట్ చేయలేకపోతున్నాం. రీజన్ ఏంటంటే బస్సుకి బిగ్ మిర్రర్స్ ఉంటాయి కదా, అది మన కార్ అనుకోండి చక్కగా మిర్రర్ డౌన్ చేసుకొని అయితే చక్కగా మనమైతే షూట్ చేయొచ్చు అనమాట. వావ్, ఇంకా పులులు వచ్చేసినాయి చూడండి, ఎన్ని పులులు ఉన్నాయో చూడండి. ఇక్కడైతే సూపర్ ఉండే. అండ్ ఇక్కడ వచ్చేసేసి మేము మిట్ట మధ్యాహ్నం వచ్చినాము, అది ఈవినింగ్ 4-4:30 అయితే అవన్నీ మన పక్కనే మన వెహికల్స్ మీద కూడా ఎక్కుతాయి అంట. ఇక్కడ చూడండి పాపం ఈ ఎండకి అది ఆ వాటర్లో స్విమ్ చేస్తా హాయిగా సేద తీర్చుకుంటుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ స్విమ్ చేసి వచ్చేసేసి ఒళ్ళుని ఆరబెట్టుకుంటుంది. ఈమె ఇక్కడ ఇంకొక పోజ్లో ఉందన్నమాట. వావ్, ఈమె అన్నాను కదా అని మీకు ఈమె ఆయన తెలుసా అని మీరు క్వశ్చన్ మార్కులు వేయకండి, నాకు తెలియదు, జస్ట్ క్యాజువల్గా ఈమె అని చెప్పా అంతే. ఇక్కడ పాపం ఒకటి పనుకొని నిద్రపోతుంది. కొంచెం ఎండగా ఉందండి. మేము యాక్చువల్లీ వచ్చింది మంచి టైం డిసెంబరు, అయినా మధ్యాహ్నం పూట కొంచెం ఎండగా ఉందండి. పాపం వాటికి అలసటగా ఉన్నట్టుంది, రెస్టింగ్ మోడ్లోనే. అదే ఈవినింగ్ 4-5 అయితే సక్కతా ఉంటుండే. ఇవ్వండి ఇవి బిగ్ టైగర్స్. ఇక్కడ టైగర్స్కి అన్నిటికీ, అంటే అన్ని టైగర్స్ అయినా కూడా డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి తెలుసా. బిగ్ టైగర్స్కి ఒకటి, స్మాల్ టైగర్స్కి ఒకటి. అండ్ ఇక్కడ కూడా చూడండి చాలా ఉన్నాయి చూడండి జీబ్రాస్. అండ్ ఇక్కడ పంచువాలిటీ అండి, ఎంత నీట్గా ఉందో తెలుసా. నీట్గా ఎంత స్లోగా 20-25లో మూవ్ అవుతున్నాయి వెహికల్స్ అన్ని. హారన్ అయితే అస్సలే కొట్టకూడదు, అటు ఇటు జాగా ఉన్న ఎవరు క్రాస్ చేసి వెళ్ళకూడదు. హారన్ కొడితే మనకు పుచ్చ పగిలింది అక్కడ లెక్కలో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడితోటి మన సఫారీ వరల్డ్ వ్లాగ్ అయితే అయిపోయింది. ఇగోండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ వచ్చేసి ఎలుగుబంట్లు. సో ఈవినింగ్ మనం వచ్చేసేసి ఈరోజు క్రూజ్ డిన్నర్లో అయితే మీట్ అవుదాము. ఇక్కడికి టాటా బాయ్ బాయ్ చెప్పేసుకుందాము హ్యాపీగా. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సుమి, సీ యూ.